వారం కొరియోగ్రాఫర్ కంటెస్టెంట్ రౌండ్ లో చాప్టర్ 2. Most exciting episode is on the way. చిన్ని తండ్రి నిన్ను చూడనా వెయ్యి కళ్ళైనా సరిపోవురా అన్ని కళ్ళు నీకు దిష్ట్యంత తగిలేనురా వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెను చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరేను చందనాలు జల్లు కురిసే చూపులు కలిసేను కన్ని పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు. హీరోలు ఎంత హ్యాండ్సమ్ ఉన్నా వాళ్ళ పోస్టర్ మాత్రం వాల్ మీద ఉంటది, కానీ టెడ్డీ బేర్ ఎప్పుడు బెడ్ మీద ఉంటది. పల్లవించి ఆలపించే పాటలు నేను ఆటో వాణ్ణి అన్నగారి రూపువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి ఎదురులేని ఆటగాన్ని అందమైన పాటగాన్ని పంచోళ్లకు మంచివాణ్ణిరా. ఏమయ్యా ఆటో వస్తుందా? పిలిచి చూడు వస్తాం. పిలువన్నా, నువ్వు పిలిస్తే ఏదిరా చెప్పు, పిలువు చెప్తా ఒకసారి. షేర్ ఆటో లాగా అందరిని ఎక్కించుకుంటే కుదరదు, మేమిద్దరమే ఉంటాం. సరే మీకు స్టార్ట్ చేయడం వచ్చా? ఏం లేదు సార్, ఓన్లీ స్టార్ట్ చేస్తే చాలు సార్, మిగతా నేను చూసుకుంటాను. ఆపడం వల్ల వచ్చా, దాన్ని కూడా మేము ఆపాలా? మీరు కాల్ బయట పెట్టడమే. బాబా ఎవడొచ్చేలా ఉందా రమ్మను. సార్ ఇప్పుడు ఫస్ట్ గేర్ వేయాలా సార్? ఫస్ట్ గేర్ కిందకి అంటే ఫస్ట్ కనపట్లేదు సార్, ఏది కనిపిస్తుంది వేసి. బానే బానే Again, I'm in love with you, Abhi. Prasad, ఈరుగా తీసావు ప్రసాద్. ఏంటే రొమాన్స్? ముందుకెళ్ళి ముద్దు పెడదామంటే నీ ముక్కు అడ్డు వస్తుంది, పోనీ హగ్గు చేసుకుందామంటే నా పొట్ట అడ్డు వస్తుంది, ఇంకా అంతకు మించి ఏమన్నా వెళ్దామంటే మొత్తం కెమెరాలు అడ్డు వస్తాయి. అయినా ఏంటి ఏదన్నా మొక్కు ఉందా నీకు? అయ్యో లేదే. మరి ఎందుకు ముక్కు అంత పెంచుతున్నావు? అయినా బయట చల్లగాలి, లోపల పిల్లగాలి. ఈ గాలి అవన్నీ ఆ గాలోడే, మన వల్ల కాదు. ఈరోజు సంపూర్ణేష్ బాబు గారు వస్తున్నారంట. నీ క్యాలీఫ్లవర్ చూడాలని ఎప్పటి నుంచో వెయిటింగ్ అన్నా. దొరికేసావు. దొంగ, నువ్వు దొరికేసా, నేను దొరికేసానంటావా?
మనం ఈసారి మ్యారేజ్ డేకి కొడైకెనాల్ వెళ్దామా? నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఈసారి నేను రాను. ఓనర్ ని కొంచెం పిలిస్తే మాట్లాడు. లేదండి, ఇల్లు రెంట్కి లేదు, వెళ్ళండి. అది కాదండి, ఓనర్ ఎక్కడ? ఇక్కడ మీరు అలాంటి ఆలోచన పెట్టుకోకండి, అమ్మాయి నాకు పడుతుంది. ఆల్రెడీ అమ్మాయి నాకు పడిపోయింది చూడండి. అంకుల్ ఎక్స్క్యూజ్ మీ. అన్నయ్య నాకు కర్లీ హెయిర్ కావాలి. నాకు స్ట్రైట్ హెయిర్ కావాలి. నాకు ఏదైనా పర్లేదు, నాకు హెయిర్ కావాలి. చీకటి పడుతుంది, ఏం చేయమంటారు? దానికి అన్నాడు కదా లైట్ అయ్యి. ఓ నీకు స్విచ్ బోర్డు అంతది కదా. మీకేదో సీలింగ్ ఫ్యాన్ అందేటట్టు. ఎవడేడు? నా మొగుడు. ఈడెవడు? అంతకు ముందు మొగుడు. అలా కాదండి, అరే కాపీ. అది కాదమ్మా. ఈ పిల్లకోత నా మీద కుదలబెట్టా, తీసుకెళ్ళు. చిరుగాలి వీచెనే చిగురాసరే సరే నీ పేరేంట్రా? శివపుత్రుడు. ఎవరు పుత్రుడు అడగట్లేదు రా, నీ పేరేంటి? ఈ పెన్సిల్ పేల వీసెట్లో. నన్ను పెళ్లి చేసుకున్నవాడు ఇంకోడు ఉంటాడు, వాని పేరు చంటి. ఈ లోన్లు ఈఎంఐలు ఎంత పని చేశారా? ఎందుకురా? చంట నొంగర పెట్టరా బాబు. మా అమ్మ చంటి పిల్లని అడుగుతుందండి. కుదరదు. ఎందుకు కుదరదండి? ఆ చంటివాడు అసలే మంచోడు కాదు, మీ చంటి పిల్లని మాకు ఇస్తాడా? ఈ మధుపడు మొగుడుతో నేను ఏగలేక చస్తున్నాను. మొగన్ని లేపి ముగ్గేయమని పరిచయం చేస్తావా? నువ్వే రానా? మీరు నాకొద్దు, నేను మీకు విడాకులు ఇస్తున్నా. గివ్ మీ మై విడాకులు బ్యాక్. బాయ్. కాలీఫ్లవర్ అంటే మార్కెట్లో 20 రూపాయలకు దొరికేదాన్ని 10 రూపాయలకు బేరమాడి షాప్ వాడు క్యారీ బ్యాగ్ ఇవ్వకపోతే సైకిల్ తొక్కుతూ చేత్తో పట్టుకొని ఇంటికి తీసుకొచ్చి పెళ్ళైతే పెళ్ళానికి లేకపోతే అమ్మకు ఇచ్చి కుదిరితే కూర కుదరకపోతే పులుసు వీలైతే సాయంత్రానికి మందులోకి మంచూరియా చేసుకోవడానికి అది కాలీఫ్లవర్ కాదు. కాలీఫ్లవర్ అంటే పవర్, నిలువెత్తు టవర్, శీల రక్షణకు వచ్చిన మహాక్లవర్. జై జబర్దస్త్. నీ కోసం యాక్టింగ్ బుక్ తీసుకొచ్చా, బాగా యాక్టింగ్ నేర్చుకో. మరి నా కోసం ఇంత విగ్గు తీసుకొచ్చి అక్కడ పెట్టుకో. నువ్వు పెట్టుకో నాన్నది. నాన్నమే పంచి లేకూడదు, అర్థం అవుతుందా? అలా అనకూడదు. లాక్డౌన్ పెట్టారంట మీ ఇళ్ళకి పోండి మీరు. నువ్వు అలా అనకూడదు నాన్న. అరే నువ్వు ఎలా అనాలి? అన్న ఆడుకుంటాను, నన్ను ఆవిడతో ఆడుకుంటే పెద్ద ఫేమస్ అవుతాం. ఎవడో బొగడాగాడు అయ్యాడు, నువ్వు అవుతావా? ఈ చిత్రం నా మొహం మీద నీళ్ళు కొడుతున్నావంటే? నువ్వని తెలిస్తే పేడ నిలిపోసేదాన్ని రా. బాబు చంపొద్దు బాబు, ఆయనే మీ తండ్రి. అమ్మ నన్ను నేనే కలుపుతాను, ఇది మా అమ్మ మీద వేస్తా. కుక్కర్ కూడా కొడతారు. పని మనిషితో సంబంధం పెట్టుకుంటే నువ్వు నాతో ఏముంటావురా? అదే బలి పడింది నా మీదకి వస్తున్నావు, అలా మాట్లాడతావంటే? నా మీదే పెట్టావా? తమ్ముడు ఆమె రోజా గారు, ఆమెకు దండం పెట్టు. 5 years ఫిక్స్. తమ్ముడు లే. ఆమా రష్మి.
వీడికి పెళ్లిడు వచ్చింది, వీడికి పెళ్లి చేయాలి. శతస్కిట్ల ధీరుడు కాల భైరవా నా మిత్రవింద ఎక్కడ? ఇదే రాని మిత్రవిందా? లంక పింతి అంటుంది, ఇది మిత్రవింద ఏంటి? భైరవా ఒక్కసారి ముట్టుకొని చూడు, షాక్ కొడుతుంది. నాలో అంత కరెంట్ ఉందానే? అంత లేదు కాబట్టి ఎంత ఓవర్ యాక్షన్ చేశారు. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదు. మీ పేరేంటి? రంగులు. మీ పేరు? చెంగులు. మీ పేరు? నా పేరు. నీ పేరు తెలుసు. మీ పేరేమిటి? రంగులు చెంగులు. ఆగండి. నీకు ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? హాఫ్ లో నుంచి కోట తీస్తే ఎంత? రాదా? చేద్దాం. ఏం రాశారో నువ్వు? నాకు పకోడి చెకోడి ఇద్దరు నచ్చారు, మీరే నన్ను వెళ్ళాలని కలపాలా? ఏం సెట్ చేయాలన్నారా నీకు? ఒక్కసారి పిలిచావంటే కోటి సార్లు పలుకనా. చంటిగాడు 18 నిండే ఈ సంవత్సరంతో. 18 years అయిందా? సూపర్. రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. ఏంటి ఫుల్ ఎనర్జీతో ఉన్నారు, ఒక జోష్ లో వచ్చారు అసలు. ముసలోళ్ళు కూడా మిమ్మల్ని చూసిన ఎనర్జీ వచ్చేస్తుందండి. వద్దమ్మా వద్దు, ఇప్పుడు వ్యాపారాలు వద్దే. వెల్కమ్ అండి, బాగున్నారా? బాగున్నానండి. మీ మనవాళ్ళు మనవరాళ్ళు? అయ్యో, మీ మనవాళ్ళు మనరాలు లేకుండా మా మనవాళ్ళు మనరాలు ఎక్కడొస్తారండి? మెట్టి పెంచాడే పోకుండా నిన్ను మీ అయ్యా, నీ ముందు అనకొండ తక్కువేగా. ఉక్కుతోనా చెక్కతోనా మట్టితోనా. ఇంతకు లడ్డు ఎందుకు ఇచ్చాము అడగవా? నేను లడ్డులాగా ఉన్నా కాబట్టి ఇచ్చారు, లడ్డులాగా ఉన్నా కాబట్టి ఇచ్చారు. వెల్కమ్ టు ద షో. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. కాయిన్ ఎందులో పడితే ఆ అమౌంట్ మీ అకౌంట్ లో పడిపోతుంది. అంటే అకౌంట్ నంబర్ ఇవ్వలేదు కదా. సో షూటింగ్స్ కోసం చాలా ఊర్లు తిరిగి ఉంటారు కదా మీరు. వెళ్ళారా న్యూజిలాండ్? ఎవరైనా మీరు వెళ్ళారా? స్విట్జర్లాండ్. న్యూజిలాండ్ వెళ్ళారంటే కాదు, స్విట్జర్లాండ్ వెళ్ళారంట. ఒకళ్ళు జోక్ చెప్తారు, ఆ జోక్ అందరు నవ్వాలి. జోక్ ఎప్పుడైపోతుందో చెప్తే అప్పుడు నవ్వుతారు. పక్క ఫ్రెండ్ అడిగారు, ఇంటర్ సినిమాకి వెళ్ళామంటే అవునరా ఎట్లుందంటే సూపర్ ఉందిరా, ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగుందారా అంటే ఇంటర్వెల్ బాగుందిరా అన్నమాట. ఒక ఏరోప్లేన్ ఒక రాకెట్ మాట్లాడుకుంటున్నాయి. ఏరోప్లేన్ ఏమో రాకెట్ ని అడిగిందిట, ఏంటి జప్పర్ పైకి వెళ్ళిపోతావు అని అడిగిందిట. అప్పుడు రాకెట్ చెప్పిందిట, నీ కింద నిప్పెడితే నీకు తెలుసు. జోక్ చెప్పమన్నారు కదండి. గీతా సింగ్ చాలా అందంగా ఉంటాడు. నేను చెప్పమంటే చెప్పేస్తారా? మేము నవ్వం. బావలు సయ్యా మరదలు సయ్యా, బావలు సయ్యా మరదలు సయ్యా, రింబోలా రింబోలా రింబోలా. మంచినీళ్ళు
మంచినీళ్ళు తాగుతారా? నాకు కూల్ డ్రింక్ కావాలి. తెచ్చుకోండి. సరోజా. నా పేరు సరోజ కాదండి. నా పేరు సరోజ. మా హోటల్కి వచ్చారు, మంచిగా దోశ తింటారా? మా దగ్గర మంచిగా ఉండే దోశలు ఏం లేవు. మీరేసి ఏమి ఇస్తారో చెప్తే తీసుకుంటారు. నాకు గ్యాస్ పని చేయట్లేదు, ఇది తాగేసేరా. నాకు మీ ఆర్నమెంట్ చూస్తుంటే గుర్తొస్తుంది, మీ అలంకరణ చూస్తుంటాను. ఏం గుర్తొస్తుంది? కొట్టేయాలనా? నేను డైట్ లో ఉన్నాను, అలాంటి తినను. మీరు డైట్ లో లేరు, ఇక్కడ క్యాష్ లో ఉన్నారు. నాకొద్దు, తాగండి. మీరు దేనికి బాధపడ్డారు? సో బీయింగ్ ఎ లవ్, సో వాళ్ళు కొన్ని కామెంట్స్ చేస్తుంటారు బయట. పర్సనల్ పాయింట్స్ కూడా అడుగుతుంటారు. ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు మీరు? నేను హ్యాపీగా ఉన్నాను, అందరూ మా ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మీకేంటి ప్రాబ్లము? సో కావాలని ఏదో సోషల్ మీడియా కూడా పెడుతున్నారు, బయట అడుగుతున్నారు. అది మేము చాలా బాధపడతాం. మీకు తెర ముందే కావాలి, మా పర్సన్స్ మీకు అవసరం లేదు. మాస్ అంటే ఏంటన్నా? తెలియదరా? నాగార్జున గారు క్లాసు తగ్గేదిలే. మీ ఇద్దరు ఒకటేరా. ఈ 2000 తీసుకొని దీనికిచ్చే. ఇది చల్లదురా. అక్కదది చల్లదు కాదు. వచ్చేసాడు రాడు. మేఘం నీల ఒళ్ళు మీటే రాగమల్లె ప్రేమావరాల జల్లు కావా. నా గుండె కోవెల విడిచి వెళ్ళ తగునా మల్లె పూల మాలై నిన్నే వరించి పూజించే వేళ. చాలా బాగా పాడానన్నా. మనసున నిలిచిన కలగా పిలిచిన పలకగా ఎదుటని కలవా. ఏనా ఇలా అవుతున్నాను? ఇది ట్రైన్ కదనా? మరి నువ్వు కట్టలేదు? ఇంకా నా టికెట్ కన్ఫర్మ్ కాలే. ఎన్నిసార్లు అరుస్తున్నారు? ఏం లేదు, ట్రైన్ హార్న్ పని చేయట్లేదట, కాసేపు ఓదమన్నారు. ఏం చేస్తున్నావు? పిల్లోడికి ఉయ్యాల కడుతున్నాను. పిల్లోడేడి? ప్లాన్ చేస్తున్నాం ఇంకా. నా వల్ల కాదు. నీతో కాదు. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం. ఇప్పుడు ఒకవేళ ఎవడైనా వచ్చి మనకు టెంకాయ వేస్తే ఏం చేద్దాం? 10 కాయ కాబట్టి నాకు 6 కాయ, మీ ఇద్దరికి 4 కాయ. ఏంటి రూపాయలు మీరు బెగ్గర్ సార్? అవునండి, మీ ఆపరేషన్ కి కలెక్ట్ చేస్తున్నాం. A few moments later. అన్నయ్య ఇంజెక్షన్ వరకు వచ్చినాయి అన్న. ఇంకొక అరగంట కూర్చుంటే ఆపరేషన్ కవర్ అయిపోతాను. సార్ మేము చాలా పేదవాళ్ళం సార్, మీ ఆస్తి మాకు రాసిస్తారా సార్? లేదు, మేనా ఇస్తా. సార్ ప్రళయం వస్తే ఇల్లులు పడిపోతాయి. ఇల్లు పడక ఎందరు చెప్పడుద్దా? నేను లోపలికి వెళ్ళి దేవుడికి సుధీర్ని పెట్టొస్తా. దేవుడికి సుధీర్ని ఏంటి అదే సార్? దద్దోజనం పెట్టొస్తాను. ఈ పంచాలా ఉందా? అలాగే ఆ పులిహారలో ప్రసాదం కూడా తీసేయండి సార్. కరివేపాకు ఓకే. రక్తదాన నేత్రదాన నిర్విరామ సేవలతో పాటు నేడు ఆక్సిజన్ కొరతతో ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉంటే 33 కోట్ల తన సొంత డబ్బుతో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఆక్సిజన్ ని సంజీవనిగా మలిచి రోగులను చిరంజీవులు చేసింది మా అన్నయ్య మెగాస్టార్. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను.
బేసిక్ గా సినిమా వాడంటే ఎక్కడ ఏసీలో పడుకుంటాడు, ప్రజల కష్టాల్లో ఉంటే బయటకు రారని చాలా మంది అంటుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ ఎంత మంది ఎన్ని రకాలుగా సేవలు చేశారో అందరికీ తెలుసు. సాయం చేసినప్పుడు చెప్పుకోకూడదు, నాకు ఇష్టం ఉండదు అని చాలా సెన్సిటివ్ ఉంటారు. సాయానికి ప్రచారం లేకపోయినా కనీసం సమాచారం ఇస్తే అది వేరే వాళ్ళకి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఎగ్జాక్ట్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు.